మనం హ్యాపీగా వీణ సిటీకి వచ్చి చేరాం. బామా, మీ ఇంటికి వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. కానీ నేను 2-3 సంవత్సరాల తర్వాతే వస్తున్నాను. మా అమ్మగారి ఇల్లంటే చాలా జాలీగా ఉంటుంది. బామా, మీరు టాక్సీలో ఇంటికి వెళ్ళండి. మేము సైకిల్లో ఈ బజార్లని ఎలా ఉన్నాయో చూసొస్తాం. వచ్చే దారిలో మీకు ఇష్టమైన జిలేబీ కూడా తెస్తాం. ఓకే, తర్వాత నువ్వు ఇంటికే రావాలి, ఎక్కడా తిరగకూడదు. సరే బామా. అందరూ స్టేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఒక ట్యాంకర్ ట్రైన్, అది కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్ తో డ్రైవర్ లేకుండా వేగంగా వస్తోంది. డ్రైవర్ కి ఏమైందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయాడు. పైగా అందులో వేరే డ్రైవర్ కూడా లేడు. ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరగా వెళ్ళిపోండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి. ఎవరు ఇక్కడ ఉండద్దు. మీకు చెప్పేది వెళ్ళండి, దూరంగా వెళ్ళండి, చెప్పేది వెళ్ళండి, వెళ్ళిపోండి. మీరు ట్రైన్ ఆపడానికి కమాండోస్ అడిగారు కదా. హెలికాప్టర్ ద్వారా రన్నింగ్ ట్రైన్ మీద దిగడానికి ఇప్పటికి మా దగ్గర ట్రైన్డ్ కమాండోస్ లేరు. అలాంటి వాళ్ళని ఇక్కడికి రప్పించడానికి సుమారు 4 గంటలైనా పట్టచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అలాగా ఈ ట్రైన్ విదా సిటీకి వెళ్ళిపోయేలా ఉందే. విదా సిటీ ఆ ట్రైన్ కి లాస్ట్ స్టేషన్. ఆ ట్రైన్ లాస్ట్ స్టేషన్ కి వెళ్ళి ఆగేలా ఉంది. ఆ తర్వాత ట్రాక్ కూడా లేదు. మనం ఆ ట్రైన్ ఇక్కడ ఆపకపోతే అది తిన్నగా వెళ్ళి లాస్ట్ స్టేషన్ లో గుద్దుకుంటుంది. ఇప్పుడు ట్యాంకర్ లో ఉన్న హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్ మొత్తం వ్యాపించి ఊరంతా కాలిపోతుంది. దాంతో ఊరంతా నాశనం అయిపోతుంది. సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి. ఆ ట్రైన్ వచ్చేస్తుంది సార్, రండి వెళ్ళి చూద్దాం. అదిగోండి వచ్చేస్తుంది. రేవా, విదాసూర్ని మనం కాపాడాలి. ఎలాగైనా ఇంజన్ లోపలికి వెళ్ళి ఆ డ్రైవర్ మైకాన్ని మనం పోగొట్టాలి. నాతో రండి. ఏడి, యుడి, మీరిద్దరు సైకిల్ ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉండండి. ఎంత వేగంగా వెళ్ళగలరో అంత వేగంగా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు శివ? చూస్తూ ఉండు. ట్రైన్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇది తప్ప వేరే దారే లేదు. టైం కూడా తక్కువగా ఉంది. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఎలా వెళ్ళను? మీరు ఈ కొండ మీద నుంచి షార్ట్ కట్ లో కిందకి వెళ్ళారంటే అక్కడి నుంచి మీరు ట్రైన్ ని పట్టుకోవచ్చు. త్వరగా వెళ్ళండి. మా క్లాస్ టీచర్ ఎలా అరుస్తుందో అలాగే అరుస్తున్నావు రాయుడి. అవును, ఆ కుర్రాడు ఎవరు సార్? తను అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ కుర్రాడు సాహసాలు ఎలా పొగడమంటారు? ట్రైన్ వెనక అతి వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ట్రైన్ పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ కుర్రాడు ఖచ్చితంగా ఆ ట్రైన్ పట్టుకోగలడా? ఇంతకీ ఎవరు ఆ కుర్రవాడు? ఎస్, అతను నాకు బాగా తెలుసు. అతని పేరే శివ. విదా సిటీకి చెందిన కుర్రవాడు. మీరు అతన్ని చూస్తున్నారు కదా. ఎస్, ఈస్ ద వన్. ఆ కుర్రవాడు తన ప్రాణాలనే పణంగా పెట్టి ఆ ట్రైన్ ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. మీరే చూడండి. అతను నా ఫ్రెండ్ శివ అండి. తన ఇంజిన్ నుంచి లోపలికి వెళ్ళి ఆ డ్రైవర్ కి స్పృహ ఎలా చేయబోతున్నాడు.
శివ ట్రైన్ ఎక్కలేడు అనుకుంటాను. ఓ నో, అతను వదిలిపెట్టేలా లేడు. అతి వేగంగా ట్రైన్ వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు. కఠినంగా ప్రయత్నిస్తున్నాడు. హలో అంకల్, లేవండి అంకల్, మనం ట్రైన్ ని ఆపాలి. లేవండి అంకల్. శివ, ఏమైంది? నీకేం కాలేదు కదా? డ్రైవర్ కి స్పృహ వచ్చిందా లేదా? నువ్వు అంతా చూస్తూ ఉన్నావా ఏంటి? నేను అంతా టీవీ ద్వారా లైవ్ లో చూస్తున్నాను. ఓ ఎస్, వేదాస్ న్యూస్ ఛానల్ యొక్క హెలికాప్టర్ మాతోనే వస్తుందా? రేవా, డ్రైవర్ ఇంకా మేల్కోలేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. శివ, నేను స్టేషన్ మాస్టర్ ని మాట్లాడుతున్నాను. నువ్వు నిజంగా చాలా సాహసం చేశావు. నువ్వేం దిగులు పడకు, నీకు మేమున్నాం. నువ్వు మాత్రమే వేదాస్ నగరాన్ని కాపాడగలవు. ఆ ఇంజిన్ లో బ్రేక్ హ్యాండిల్ ఒకటి ఉంటుంది చూడు, దాన్ని లాగితే బ్రేక్ పడుతుంది. సార్, బ్రేక్ హ్యాండిల్ జామ్ అయింది అనుకుంటాను. బ్రేక్ వేయలేకపోతున్నాను. ఓ నో, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే యుడి, మనం ఇట్టించే కిందకి వెళ్ళాలి. ఈ దారిలోంచి మనం కిందకి దిగామంటే ఏకంగా పైకి పోవాల్సిందే. నాకు చాలా భయంగా ఉంది. యుడి ఇంత ఈజీగా వెళ్తున్నాడంటే నేను కూడా వెళ్ళగలను. బీ పాజిటివ్. నేను భయపడను. We done it. చూసావా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం దిగిపోయాం. ఎస్, we did it. ట్రైన్ వస్తుంది. శివాకి మనం హెల్ప్ చేయాలంటే ట్రైన్ మీద దూకాలి. సార్, లడ్డూ సింగ్ సార్, నేను శివాని మాట్లాడుతున్నాను. సార్, ఒక ట్యాంకర్ ట్రైన్ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్ తో వేగంగా వస్తోంది. డ్రైవర్ స్పృహలో లేరు. ఇదే వేగంతో ట్రైన్ మన ఊరికి వస్తే అది మన ఊరికి చాలా ప్రమాదం. మీరే దీన్ని ఎలాగైనా ఆపాలి సార్. నా ఏరియాలో ట్రైను అది డ్రైవర్ లేకుండా రావడమా? అది రానే రాదు. ఎందుకంటే నా పేరు లడ్డూ సింగ్. నన్ను చూస్తేనే భయపడతారు. నేను ఇప్పుడు వేదాస్పూర్ లో నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సోలన్ స్టేషన్ లో ఆ ట్రైన్ ని ఆపడానికి కావలసిన చర్యలు తీసుకుని కూర్చున్నాను. సార్ మీరేం కూర్చోలేదు కదా సార్, నిలబడే ఉన్నారు. కావాలంటే చూసుకోండి. అంతా ఒకటేనయ్యా. ఆ ట్రైను రానే ఇక్కడి నుంచి 1 ఇంచు కదులుతుందేమో నేను చూస్తానయ్యా. అలా వెళితే నా పేరుని నేనే మార్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే ట్రైన్ వేదాసూర్కి వెళ్ళకూడదు. డోంట్ వరీ శివ. అవును, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఆ ట్రైన్ మీదే కూర్చొని ఉన్నాను సార్. డ్రైవర్ కి ఎలాగైనా స్పృహ వచ్చేలా చేద్దామంటే ఆయన లేవడం లేదు. ఏమన్నావు? నువ్వు ట్రైన్ మీద ఎక్కి కూర్చున్నావా? అంత స్పీడ్ గా వెళ్తున్నా ట్రైన్ మీదకి ఎలా ఎక్కావయ్యా? నాతో నువ్వు కామెడీ గిమిడి చేయట్లేదు కదా? సార్ మీరు చాలా స్ట్రిక్ట్ ఒప్పుకుంటాను సార్. మిమ్మల్ని చూసి వణికిపోయి మీ ప్యాంట్ జారిపోయింది సార్. మీరు ప్యాంట్ వేసుకుని నాతో రండి సార్. నీతో నన్ను ఎక్కడికి రమ్మంటున్నావు? ట్రైన్ వచ్చేస్తుంది కదా సార్, అందుకే రండి సార్.
Yes, sir. సార్ కొంచెం జరగండి సార్. హలో, ఇంకా ఎన్ని ముట్లు ఉన్నాయ్యా? ఓకే, నమ్మకు పారేయండి. అదే సార్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? థ్యాంక్ యూ. ట్రైన్ ఆగలేదు. ట్రైన్ ఏమాత్రం ఆగలేదు. ఇప్పుడు ఈ ట్రైన్ ని శివ మాత్రమే ఆపగలడు, ఎందుకంటే అతను అంత ప్రతిభ గలవాడు. ఓ నో, చూస్తుంటే సమస్య ఇంకా పెద్దదయ్యేలా ఉంది. ఏమా, ఒకసారి శివకి ఫోన్ చేసి ఇవ్వు. చెప్పు రేవా, ఏమైంది? శివ, ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ప్రతి ఒక్క ట్యాంకర్ లోనూ మాన్యువల్ బ్రేక్ ఉంటుంది. అన్ని ట్యాంకర్స్ కి ఆ బ్రేక్ వేయాలి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎలా చేయగలుగుతావు? సార్, ఇంత ప్రయత్నించి కూడా మనం ట్రైన్ ని ఆపలేదంటే అది మన తప్పే. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి మాన్యువల్ బ్రేక్ ని వేస్తాను. మాన్యువల్ బ్రేక్ వేయాలంటే ఆఖరి నుంచే మొదలు పెట్టాలి. మొదటి నుంచి మొదలు పెడితే ట్రైన్ తలకిందలైపోతుంది. జాగ్రత్త శివ, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. దేవుడే నీకు సాయం చేయాలి. అదిగో ట్రైన్ వస్తోంది. దూకడానికి సిద్ధమేగా? వద్దంటే నువ్వు మానేస్తావా ఏంటి? సరేరా, అలాగే చేద్దాం. ఎందుకు భయపడుతున్నారు? నీకు సహాయం చేద్దామని వచ్చాం, కానీ చాలా భయం వేస్తుంది. సరైన సమయానికే వచ్చారు. సరే, నాతో రండి. అలా చూడండి, శివ స్నేహితులు కూడా సహాయం చేయడానికి వచ్చారు. ఈ ట్రైన్ ఎలాగైనా ఆపాలని ఎంతో వేగంగా పరిగెడుతున్నారు. వాళ్ళు మాన్యువల్ బ్రేక్ వేయడం కోసమే పరిగెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ ట్రైన్ ఆపగలరా? ఇక్కడ నుంచి విదాస్ నగరం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ట్రైను ఏ సమయంలోనైనా అక్కడికి చేరుకోవచ్చు. అదిగో అక్కడ నుంచి చూసారా? అదే హ్యాండ్ బ్రేక్. కమాన్, ఇలాగే మనం మిగతా ట్యాంకర్లో కూడా బ్రేక్ వేయాలి. చివరి ట్యాంక్ దగ్గర శివ బ్రేక్ వేశాడు. అలాగే మిగతా ట్యాంకుల దగ్గర కూడా బ్రేక్ వేయాలని శివ ముందుకు సాగుతున్నాడు. వచ్చేసాను. ఎస్, 5 ట్యాంకర్లో మనం బ్రేక్ ని వేసేసాం. ఇంకా 4 ట్యాంకర్లే మిగిలిన్నాయి. శివ, మమ్మీ, కాపాడండి.
టనల్లో ఉంది. బయటపడితే వెళ్తురు వస్తుంది. వచ్చేసాను. మీ ఏడు పెద్ద ఇంటికి వెళ్ళి ఆడవండి. ముందు మీ ఇద్దరు పైకి రండి. చూస్తుంటే ట్రైన్ విదాస్ నగర్కి వెళ్లే లోపుగా ఆగేలా లేదే. ట్రైన్ ఆపడానికి శివ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు సార్. తను తప్పకుండా ట్రైన్ ని ఆపేస్తాడు. సార్, ట్యాంకర్ నుంచి ఇంజిన్ ని సెపరేట్ చేస్తే ఏమవుతుంది సార్? అది మంచి ఐడియానే, కానీ శివ చిన్నపిల్లాడు, తను చేయలేడేమో. ఇంజిన్ ట్యాంకర్స్ ని లాక్కు వెళ్తోంది. ట్యాంకర్స్ అన్ని కూడా ఇంజిన్ తో చాలా బలంగా బిగుసుకుని ఉంటాయి కదా. ట్రైన్ వెళ్తున్న సమయంలో ఇంజిన్ నుంచి వాటిని వేరు చేయడం పెద్దవాళ్ళకే కష్టం. శివేమో చిన్నపిల్లాడు. విదాస్ ఊరు దగ్గర పడుతోంది. త్వరగా కానివ్వండి. మాన్యువల్ బ్రేక్స్ అన్నిటినీ వేసేస్తాను. అయినా కూడా ఈ ట్రైన్ ఆగకుండా వెళ్తోంది. స్టేషన్ మాస్టర్ ని ఏం చేయాలో కనుక్కో. అన్ని ట్యాంకర్లు ఇంజిన్ తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఆ కనెక్షన్ ని నువ్వు ఎలాగోలా ట్రై చేసి తప్పించేసి. నీ వల్ల అవుతుందా శివ? ట్రై చేయి. థ్యాంక్స్, నేను దాన్ని ట్రై చేస్తాను. ఇది జామింది అనుకుంటా. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం ట్రైన్ ఆపలేకపోతున్నాం. ట్రైన్ వల్ల మన ఊరు అంతం కాబోతుంది. అదే మనం కూడా ట్రైన్ లోనే ఉన్నాం. ట్రైన్ ఆగేటట్టు లేదు. ఇప్పుడు విదాస్ సిటీలోకి ట్రైన్ ఎంటర్ కాబోతోంది. శివ వాళ్ళ స్నేహితులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ ట్రైన్ ఆపలేకపోతే శివ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం లేదు. అతను ట్రైన్ ఆపడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. వెరీ గుడ్. కమాన్, ఎలాగైనా దీన్ని డిస్కనెక్ట్ చేయాలి. శివ ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ అన్నింటినీ ఇంజన్ నుంచి సపరేట్ చేసేసాడు. శివ సాహసం చేసి ఈ విదాస్ నగరాన్ని కాపాడాడు. శివ, త్వరగా నువ్వు జంప్ చేసి ఇటు వచ్చే. లేదు, లోపల ఇంజిన్ డ్రైవర్ ఉన్నారు. ఆయన్ని వదిలేసి రాలేను. ఈ ట్రైన్ ఎలాగైనా ఆపుతాను. హలో శివ. అరే వా, చెప్పు. ఇదిగో మాట్లాడండి. మాన్యువల్ బ్రేక్ వేయడానికి ట్రై చెయ్యి. ఆల్ ది బెస్ట్ శివ. అరే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నాకు భయం వేస్తుంది. ఏం జరుగుతుందో వెళ్ళి గుద్దేసుకుంటుందో. ఎలా సాధించగలిగావు? అస్సలు మేము నమ్మలేకపోతున్నాం శివ. నిజంగా నువ్వు అద్దరు కొట్టేశావు. నేను ఇది ఒంటరిగా చేయలేదు సార్. నాకు నా ఫ్రెండ్స్ ఏడి యూడి కూడా సాయం చేశారు. అందువల్ల నేను చేయగలిగాను.
నువ్వు కూడా బానే చేసావు రేవా. ఏడీని యూడీని సరైన సమయానికే పంపావు.